హలో అండి, ఈరోజు వీడియోలో మనం క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. టేస్టీ రెసిపీ అన్నమాట. పిల్లలు అస్సలు క్యాప్సికమ్ తినరు కదా, ఇలా చేసి పెట్టండి. అబ్బా, ఇంకా వారంలో 2 సార్లు ఇదే చేయమంటారు. కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని 1.5 పావు వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడికిపోతుంది అన్నమాట కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. క్యాప్సికమ్ కర్రీ కదా, పచ్చిమిర్చి ఎందుకు అనుకోవద్దు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ అనేది. తర్వాత ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజువి. అందులోకి 4 టమాటాలు అనమాట. అప్పుడు కర్రీకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు క్యాప్సికమ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. తోటకూర ఎలా మగ్గిపోతుందో ఈజీగా క్యాప్సికమ్ కూడా అలాగే మగ్గిపోతుందండి. అస్సలు ఉడకడానికి టైం పడుతుంది అన్నట్టు ఏమీ ఉండదు, త్వరగా మగ్గుతుంది, మెత్తబడిపోతుంది ముక్కలు అనేది. అప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు తప్పకుండా ఉడికించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, ఎందుకంటే ఎక్కువగా గ్రేవీగా ఉడుకుతుంది అనమాట. మనం ఎప్పుడైనా కర్రీ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే కర్రీ గ్రేవీగా వస్తుంది. హై ఫ్లేమ్లో వేస్తే తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు చక్కగా మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం అంటే తగినంత కారం వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా క్యాప్సికమ్ టమాటా కర్రీ అన్నంలోకి చపాతీలోకి రెడీ అయిపోతుందండి. ముఖ్యంగా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మిస్ అవ్వద్దు. చేసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.